మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్టు కబ్జా కోరల్లో చిక్కింది. దీనిని పులులు అభయారణ్యంగా ప్రకటించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వాటి సంరక్షణ కోసం ఓ వైపు వందల కోట్లు ఖర్చు చేస్తుంటే మరోవైపు అటవీ భూములు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. కొన్నేండ్లుగా గిరిజనులే కాకుండా గిరిజన నేతరులు సైతం అటవీ భూములను ఎచ్చేతంగా ఆక్రమించి పోడు వ్యవసాయం పేరుతో అడవుల్లో చెట్లను నరికేస్తున్నారు. దీంతో కవ్వాల్ అభయారణ్యం పలచబడి వచ్చిన పులులు వచ్చినట్లే ఇక్కడ ఉండలేక మహారాష్ట్రకు తిరుగుముఖం పడుతున్నాయి. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్టును మొదట్లో నిర్లక్ష్యం చేసిన అటవీశాఖ అధికారులు తీరా అడవులన్నీ పల్చబడ్డాక ఇప్పుడు కబ్జా పాలైన భూములను కైవసం చేసుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. నిజానికి అడ్డగోలు ఆక్రమణాలే కవ్వాల్ టైగర్ రిజర్వులో పులుల ఆవాసానికి అడ్డంకిగా మారాయని ఆఫీసర్లు చెబుతున్నారు. పోడు వ్యవసాయం కారణంగా అడవుల్లో అలికిడి పెరగడం వల్ల టైగర్స్ వచ్చిన దారిలో వెళ్లిపోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. కవ్వాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన 8 ఫారెస్ట్ డివిజన్లుగా ఉండగా అంతటా అటవీ భూముల ఆక్రమణలు ఎచ్చేతంగా కొనసాగుతున్నాయి. ఫారెస్ట్ డిపార్ట్మెంటు తాజా రిపోర్టు ప్రకారం కవ్వాల్ పరిధిలో మొత్తం 52,343.579 హెక్టార్లలో ఆక్రమణలు ఉన్నట్టు తేలింది. ఇవి కాకుండా ఇప్పటికే కవ్వాల్ పరిధిలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు 46,711.208 హెక్టార్లలో ROFR పట్టాలను కూడా గత ప్రభుత్వం జారీ చేశాయి. కవ్వాల్ టైగర్ రిజర్వ్ను ప్రకటించి 13 ఏళ్లు గడిచిన నేటికి దాని లక్ష్యం నెరవేరలేదు. పొరుగునున్న మహారాష్ట్రలోని తిప్పేశ్వర్, తడోబా టైగర్ జోన్ల నుంచి అడపదడప పులులు కవ్వాల్ కోర్ ఏరియాకు టచ్ చేస్తున్నాయి. కానీ ఇక్కడ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో వచ్చిన దారిలోనే తిరిగి వెళ్లిపోతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్యామ్ లైవ్ లో అందిస్తారు. శ్యామ్, చెప్పండి. థ్యాంక్ యూ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, నిర్మల్, అదేవిధంగా మంచిర్యాల, కుమ్రంభీం, ఆసిఫాబాద్ జిల్లాలోని 8 ఫారెస్ట్ డివిజన్లను కలిపి కవ్వాల్ ఫారెస్ట్ డివిజన్ గా అప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. అయితే ఏదైతే కవ్వాల్ ఫారెస్ట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటిదంటే ఏదైతే పులులు ఉన్నాయో ఆ పులులు అక్కడ ఆవాసం ఏర్పాటు చేసుకోవడం కోసం మాత్రం ఈ కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. అయితే ఏదైతే మహారాష్ట్ర నుండి తిప్పేశ్వర్, అదేవిధంగా అక్కడ నుండి వచ్చే ఏదైతే పులులు ఉన్నాయో ఆ పులులు ఇక్కడికి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకోవడానికి మాత్రం ఈ కవ్వాల్ టైగర్ జోన్ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. ఇది 2012లో అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 13 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఈ కవ్వాల్ టైగర్ జోన్ కు మాత్రం ఆ పులులు రాకపోవడంతో అధికారులు మాత్రం తల్లు పట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఏదైతే తిప్పేశ్వర్, అదేవిధంగా మహారాష్ట్ర ఏదైతే ఉందో అక్కడ నుండి వచ్చిన పులులు కాగజ్నగర్ కార్డర్ కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ లో ఉన్నటువంటి అడవుల ప్రాంతంలో తిరుగుతూ తిరిగి మహారాష్ట్రకు వెళ్ళిపోతున్న పరిస్థితి కనబడుతుంది. కవ్వాల్ టైగర్ జోన్ కి వచ్చినప్పటికీ కూడా అక్కడ మాత్రం స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోలేకపోతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఈ కవ్వాల్ టైగర్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి అడవుల్లో దాదాపు ఏదైతే కవ్వాల్ 2015 చదరపు కిలోమీటర్లను ఆ కవ్వాల్ టైగర్ జోన్ గా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అందులో 843 హెక్టార్ ఏదైతే చదరపు కిలోమీటర్ల భూమిని కోర్ టైగర్ జోన్ గా కావచ్చు, అదేవిధంగా 1122 కిలోమీటర్ల భూమిని మాత్రం బఫర్ జోన్ గా ఏర్పాటైతే చేయడం అయితే జరిగింది. అయితే ఈ పులులు మాత్రం ఇక్కడికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్న నేపథ్యంలో అధికారులు తలపట్టుకునే పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద అయితే ఈ కవ్వాల్ టైగర్ జోన్ లో 52,343 చదరపు ఏదైతే హెక్టార్ల భూమి ఉందో ఆ హెక్టార్ల భూమిని అయితే ఇప్పటికే కబ్జాదారులు మాత్రం ఈ టైగర్ జోన్ లో ఉన్నటువంటి ఈ భూమిని అంతా కబ్జా చేసిన పరిస్థితి కనబడుతుంది. గత ప్రభుత్వం మాత్రం ఈ టైగర్ జోన్ లో నుండి దాదాపుగా 46,843 హెక్టార్ల భూమిని మాత్రం ROFR చట్టం ద్వారా
అయితే గిరిజనులకు అయితే ఈ భూమిని అయితే పంచడం అయితే జరిగింది. అయితే ఈ గిరిజనులు మాత్రం అక్కడ పోలీసు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఎవరైతే గిరిజనేతరులు ఉన్నారో గిరిజనేతరులు కూడా ఈ ఫారెస్ట్ భూమిని కబ్జా చేసి అక్కడ వ్యవసాయం చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో ఈ టైగర్ జోన్ మొత్తం ఖాళీ అయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే అక్కడ అడుగు లేక అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఖానాపూర్ మండలంలోని ఖానాపూర్ అడవి ఫారెస్ట్ డివిజన్ లో ఉన్నటువంటి 2 గ్రామాలను మాత్రం ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు అక్కడి నుండి తరలించి వారికి పునరావాసం ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఏదైతే జనరంలో ఉన్నటువంటి 2 గ్రామాలను కూడా అక్కడి నుండి తరలించి వారికి పునరావాసం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ టైగర్ అయితే ఇక్కడ అడవిలో అడకలి ఉన్న నేపథ్యంలో వీళ్ళందరినీ ఖాళీ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే ఏదైతే కబ్జాదారులు ఉన్నారో కబ్జాదారులు టైగర్ ఫారెస్ట్ అయితే మొత్తం కబ్జా చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. థ్యాంక్ యూ.